హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు రైతు భరోసాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో రైతు భరోసా ఎప్పుడు వేస్తారు, అసలు పడతాయా లేదా, అసలు రైతు భరోసాకు సంబంధించి కంప్లీట్గా ఆ విషయాన్ని మర్చిపోవాలా, అసలు ప్రభుత్వం వేస్తుందా లేదా అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, అయితే మనకు కంప్లీట్ ఇక్కడ చూసుకుంటే మనకు పెట్టుబడి సాయం కోసం అన్నదాతల ఎదురు చూపులు అంటూ కూడా చూసుకోవచ్చు. సో ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారంటే మనకు 2025 డిసెంబర్ నుంచి రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. అప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అని తర్వాత వేస్తామని ప్రభుత్వం వాయిదా వేసింది. దాని తర్వాత మున్సిపల్ ఎలక్షన్ తర్వాత వాయిదా వేసింది. అంతకంటే ముందు సంక్రాంతికి వేస్తామని చెప్పిన ప్రభుత్వం తర్వాత ఫిబ్రవరి 26 రోజు సో ప్రతి ఒక్క రైతుల ఖాతాలో రిపబ్లిక్ డే సందర్భంగా వేస్తామని అప్పుడు చెప్పి మాట కూడా మార్చేయడం జరిగిందన్నమాట. మరి ఎప్పుడు వేస్తుంది, అసలు వేస్తుందా లేదా? అయితే మనకు యాసంగి సీజన్ అయితే సగం అయిపోయిందన్నమాట. ఇంకా ఇప్పుడు ఫిబ్రవరి కాబట్టి ఏప్రిల్ లాస్ట్ ఎండింగ్ వరకు కోతలు అయితే కోయడం జరుగుతుంది, స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంకా ఇప్పటివరకు మనకు రైతు భరోసా డబ్బులు వేయలేదు. ఇంకా మనకు 2025కి సంబంధించి డిసెంబర్ నెల రైతు భరోసా రానే లేదు. మనకి ఇప్పుడు ఈ 2026 మనకు జూలై మధ్యలో మనకు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి జూలై లేదా జూలై ఆగస్టు వరకు మనకు ఫస్ట్ విడత డబ్బులు పడాలి. 2026 సంవత్సరానికి సంబంధించి ఫస్ట్ విడత డబ్బులు. అలాగే మనకు 2026 డిసెంబర్లో రెండో విడత డబ్బులు, సంవత్సరానికి 2 సార్లు కాబట్టి 2025కి సంబంధించి మనకు ఒకసారి మాత్రమే వచ్చింది. రెండోసారికి సంబంధించి ఇప్పుడు వేస్తాం అప్పుడు వేస్తాం అంటున్నటువంటి ఈ రైతు భరోసా డబ్బులు సో మనకి ఇంకా ఇప్పటివరకు వేయలేదు. ఇదే మనకు 2025కి సంబంధించి రైతు భరోసా. ఇంకా 2026కి సంబంధించి ఇంకా రానే లేదు. ఆ మాట కూడా ఊసెత్తే లేదు. ఇప్పటిదాకా మనకు ఇవ్వకపోవడం పైన ఇప్పుడు ఒకవేళ 6,000 రూపాయలు వేసారనుకోండి రైతు భరోసా, మనకు వర్షాకాలం సీజన్లో సో అది కంప్లీట్గా అదైతే రైతులకు వేయాలన్నమాట. ఇక దానికి మర్చిపోతారు, ఇది కూడా ఎగ్గొట్టేస్తారు. ఇప్పుడు దాకా మనకు 2 రైతు భరోసాలు అయితే ప్రభుత్వం ఎగ్గొట్టింది. ఇప్పుడు ఆగస్టు, జూన్, జూలై వచ్చేటటువంటి యాసంగి అంటే మనకు వర్షాకాలం రైతు బంధు సో ఎగ్గొట్టడం జరుగుతుంది. మొత్తానికి ఈ 3 రైతు భరోసాకు సంబంధించి మనకు 3 సార్లు అయితే ఎగ్గొట్టేసే ప్రయత్నం అయితే చేస్తుంది ప్రభుత్వం. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు యాసంగి సీజన్ సగం అయిపోయింది. వరిసేల పచ్చగొలుపు తీసే వచ్చింది. ఇప్పుడు మనకు కలుపులు తీసేటటువంటి సమయం వచ్చింది, యూరియా చల్లేటటువంటి సమయం వచ్చిందనమాట. అయితే ఓవైపు యూరియా బస్తాల కొరత, మరోవైపు పెట్టుబడి లేక రైతులు యొక్క అరిఘోష పడుతున్నారు. అయితే మనకి ఇప్పుడు ఒక యాప్ తీసుకొచ్చి ఈ యాప్లో మనము బుకింగ్ చేసుకోవాలంట. దాని తర్వాత ఎకరాకు 2 బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. సో ఈ విధంగా రైతులకైతే చాలా ఇబ్బంది అయితే అవుతుంది అన్నమాట. సో మనము నాటేసిన తర్వాత 20 డేస్ 30 డేస్కి మనకు అయితే కలుపు అయితే తీయడం జరుగుతుంది, లేదా మనం ఫస్ట్ విడతలో యూరియా అయితే కొట్టడం జరుగుతుంది అనమాట. అయినా ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు రాలేదు. ఇప్పటికీ రైతు భరోసా ఊసే ఎత్తిని ప్రభుత్వం. ఈ నెల 23న జరిగేటటువంటి క్యాబినెట్ భేటీలో కంప్లీట్గా ఎజెండాలో లేని రైతు భరోసాకు సంబంధించి అసలు దాని విషయమే లేదు. క్యాబినెట్ మీటింగ్లో దానికి సంబంధించి చర్చ కూడా చేసేటటువంటి అవకాశం కనిపిస్తలేదంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. జిహెచ్ఎంసీ, ఎంపీటీసీ, అలాగే మనకు జిహెచ్ఎంసీ ఎన్నికలపైన ప్రధాన చర్చ. అంటే మనకు ఎంపీటీ, జడ్పీసీ ఇప్పుడు నెక్స్ట్ అవే ఉన్నాయి కాబట్టి వాటిపైన ప్రధానంగా చర్చ చేసేటటువంటి అవకాశం. నిన్నటి సీఎం సమీక్షలోను మనకు చర్చగా రాని వైనం. అప్పుల పాలై ఆగమవుతున్న కర్షక లోకం, బోనస్ రైతు భరోసాను మింగేసిందా అంటూ చూసుకోవచ్చు. ఇప్పటి వరకు సన్నవడ్లకు బోనస్ అంటూ ఇప్పటిదాకా ప్రభుత్వం బోనస్ డబ్బులను కూడా రైతుల ఖాతాలో ఇంకా వేయనే లేదనమాట. ఇంకా ఎంతమందికి పడ్డా కింద కామెంట్ చేయండి. అలాగే అసలు ఈ సీజన్కు పెట్టుబడి సాయం వచ్చేనా అంటూ కూడా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ తీసుకుంటే మనకు కంప్లీట్గా ఇక్కడ చూసుకుంటే అవును నిజమే అనుమానం కొడుతుంది. ఈసారికైనా రైతు భరోసా వస్తుందా లేదా బోనస్తో సరిపెట్టేస్తారా అంటూ కూడా చూసుకోవచ్చు. ఒకవేళ బోనస్ డబ్బులు వేస్తే రైతు భరోసా డబ్బులు రావు. రాష్ట్ర ప్రభుత్వ వాలకం చూస్తుంటే అనుమానం కొడుతుంది. ఎన్నికలు అయిపోగానే ఇస్తామని చెప్పుకొచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ గత సీజన్ బోనస్ పైసలు విడుదల చేసి చేతులు దులుపుకున్నట్టే అనిపిస్తుంది అంటూ కూడా చూసుకోవచ్చు. గత సీజన్ డబ్బులు మాత్రమే విడుదల చేసింది, కానీ ఈ సీజన్లో ఉన్నటువంటి మనకు ఇంకా సన్నవడ్లకు సంబంధించి విడుదల చేయలేదు అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అయితే మనకు ఇప్పటికే ఇక్కడ చూసుకుంటే మనకు ఇప్పటికే 2 సీజన్లను ఎగ్గొట్టిన రేవంత్ ప్రభుత్వం మరో సీజన్ మింగడానికి చూస్తుందంటూ చూసుకోవచ్చు.
చూసుకోవచ్చు అన్న అనుమానాలు బలపడుతున్నాయి. అందుకే నా బోనస్ పైసలు విడుదల చేసి రైతులను మాత్రపించే ప్రయత్నం చేస్తుందా అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. అయితే మనకు మైమర్పించేటటువంటి ప్రయత్నం చేస్తుందా అంటూ కూడా ఇక్కడ రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు సీజన్ సగానికి వచ్చింది, అలాగే ముందేసిన నాట్లు పచ్చగలుపుకు వచ్చాయి, అలాగే వెనుకేసిన నాట్లు ఏపుగా ఎదుగుతున్నాయి అంటూ కూడా చూసుకోవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ ముచ్చట ఎత్తడం లేదంటూ చూసుకోవచ్చు. నిన్నటి సీఎం సమీక్షలో కానీ ఈ నెల జరిగేటటువంటి 23న జరిగేటటువంటి క్యాబినెట్ భేటీలో కానీ కంప్లీట్గా రైతు భరోసాకు సంబంధించి ఎలాంటి చర్చనీయమైనటువంటి అంశం లేకపోవడంతో రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు. కంప్లీట్గా మనకు రైతు భరోసా డబ్బులు అసలు వేస్తారా లేదా, ఇది కూడా ఎగ్గొడతారా అంటూ కూడా రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బోనస్ డబ్బులు ఎంతమందికి పడ్డాయి, ఇంకా ఎంతమందికి పడలేదు, రైతు భరోసా సంబంధించి మనకు 2025 డిసెంబర్ నెల రైతు భరోసా డబ్బులు ఇప్పుడు వేస్తామని చెప్పేటటువంటి రైతు భరోసా డబ్బులు మనకు డిసెంబర్ నెల 2025కి సంబంధించిన డబ్బులు అన్నమాట. ఇప్పటి వరకు వెయ్యని ఈ లుచ్చా ప్రభుత్వం అన్నమాట. ఈ సర్కార్ తోటి ఈ ప్రభుత్వం ఏమీ శాత కాదు. ఈ గత ప్రభుత్వం మనకు ఈ సంవత్సరానికి 2 సార్లు టకాటక్ టింగు మెసేజ్లు వచ్చేవి. మనకు జూలై, ఆగస్టు అండ్ మనకు డిసెంబర్ నెలలో సంవత్సరానికి 2 సార్లు వాళ్ళు చెప్పినట్టు దాని ప్రకారం ఎకరాకు 5,000 రూపాయలు చెప్పారు, 5,000 రూపాయలు వేశారు. కానీ ఈ ప్రభుత్వం ఎకరానికి 7,500 రూపాయలు చెప్పి 6,000 మాత్రమే వేస్తుంది. దొంగ ప్రభుత్వం, లంగా ప్రభుత్వం ఇది. కాబట్టి ఆలోచించండి. మన కంప్లీట్గా మీరు ఆలోచించండి. ఏ ప్రభుత్వం మంచిది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు రైతు భరోసా డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు రైతు భరోసా డబ్బులు ఈ విధంగా ఆగకుండా వచ్చాయో కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.